ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఉండాలి అనేది ఒకటి చర్చ. తర్వాత మంత్రి పదవులు, అంటే ఇప్పుడు మంత్రి పదవులు 6 ఖాళీగా ఉన్నాయి కదా, 6 ఖాళీలలో 4 ఖాళీలు నింపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగా ఆ 4 మంత్రి పదవులు ఎవరికి వస్తాయి, దీనిపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ పిసిసి అధ్యక్షునిగా బీసీ ఉండాలా, ఎస్సీ ఉండాలా, ఎస్టీ ఉండాలా, లేదంటే ఓసీ ఉండాలా అనే దానిపైన ఒక ప్రధాన చర్చ జరుగుతూ ఉంటే, లేదు ప్రధానంగా అంటే ముఖ్యమంత్రి అంటే అగ్రవర్ణాలకు ఉంది కాబట్టి ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా కొంతవరకు అంటే ఉప ముఖ్యమంత్రి పదవి తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి బీసీకి పిసిసి అధ్యక్ష పదవి ఉండాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ఏఐసిసితో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడి అసలు ఎవరిని పెడితే బాగుంటుంది ఏం కథ అనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఇందులో బీసీలకు సంబంధించి అక్కడ మధు యాష్కి గౌడ్, తర్వాత ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు పేర్లు వస్తూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎస్సీలకు వస్తే అక్కడ ఎవరు అడ్లూరు లక్ష్మణ్ కానీ, ఎస్టీకి సంబంధించి బలరాం నాయక్ కానీ వీళ్ళ పేర్లు ప్రతిపాదనకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా బీసీలకే అవకాశం దక్కే పరిస్థితులు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి. ఇక మరోవైపు 4 మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో, అంటే 6 నింపాలి అసలు యాక్చువల్గా 4 నింపామని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నారంట. ఈ 4గింటిలో ఒకటి వాకిటి శ్రీహరికి, తర్వాత ఇంకొకటి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఫైనల్ కాదు, అయితే ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి ఇంకా 2ంటిని ఎవరికి ఇస్తారు, ఏం కథ, ఏ జిల్లాలకు ఇస్తారు, తర్వాత ఎవరికి ప్రాధాన్యం కల్పిస్తారు, ఇంతకుముందు ఉమ్మడి జిల్లాల్లో ఎవరెవరికి అవకాశాలు దక్కలేవో మరి వాళ్ళకి ఇస్తారా, లేదంటే అది కాకుండా ఒకవేళ సామాజిక సమీకరణాలు దృష్టిలో తీసుకొని ఆ విధంగా కాంగ్రెస్ లో సామాజిక సమీకరణల దృష్టి అయితే ఎక్కడ కనిపిస్తలేదు నా పర్సనల్ గా అయితే. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ హోదా చేసిండ్రు, గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చిన క్యాండిడేట్ వాళ్ళ కొడుకు అమిత్ రెడ్డికి హోదా ఇచ్చిండ్రు. ఇట్లా రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ గాని బీసీలకు ఎక్కడ గానీ సామాజిక కోణాలలో ఆలోచించే పరిస్థితి అయితే లేదు అని ఇప్పటి వరకు అయితే జరుగుతున్నా. గతంలోనే రాహుల్ గాంధీ అక్కడ ఏది కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిండు 42% రిజర్వేషన్లు ఇస్తాం బీసీలకు అని చెప్పేసి చెప్పిండు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ కులగణన చేస్తామనే మాట కూడా చెప్పిండు. అయితే దీని ద్వారా అంటే ఇప్పటి వరకు కొంతవరకు బీసీలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. అయితే మరి దాన్ని పూడ్చడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా, తర్వాత ఈ మంత్రి పదవులలో అటువంటి అవకాశాలు కల్పిస్తారా అనే విషయం పైన కూడా ఒక ప్రధానంగా చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇక మరోవైపు హైడ్రాకు సంబంధించి అది కేటీఆర్ రకరకాల కోతలు అడలైపోతున్నాడు. అట్లా చూస్తాం ఇట్లా చూస్తాం, కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారు, తర్వాత మంత్రులే ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన తమ్ముడు ఉన్నాడు, వాటిని కూల్చండి ఫస్ట్ అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే టేప్ తీసుకొని రా కొలుసుకో అంటూ ఏది ఎక్కడ ఎంతవరకు లోపలికి బఫర్ జోన్ లో ఉంది లేకపోతే టేప్ తీసుకొచ్చి ఫస్ట్ కొలుసుకున్న తర్వాత ఏమైనా ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా లెక్క ఏందో మొత్తం తెలుసుకో, ఇటుక కాదు ఇల్లే పోతా అంటే కూడా నేను రెడీగా ఉన్నా, తీసేసేరి ఫస్ట్ నేను ఎవరికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని ఆదేశిస్తా ఉన్నా 100% తీసేసేయండి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తీసేసేయండి అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పేసిండు ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన బరాబర్ ఉంటాడు ఎప్పుడైనా చెప్పినది. ఖమ్మం జిల్లాకు సంబంధించి 10కి 10 అన్నాడు, 10కి 10 ఆ ఖాతా వేసి పడేసిండు. కాబట్టి ఇట్లుంటుంది లెక్క. ఇక మరోవైపు అక్కడ ఫైబర్ నెట్ కి సంబంధించి అక్కడ కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత 1779 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దానికి సంబంధించి మీరు నిధులు కేటాయించండి, తర్వాత దీంతో పాటు ఇక్కడ గ్రామీణాభివృద్ధికి సంబంధించి కానీ మొత్తం కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఇక మళ్ళీ ఒక చర్చలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ విషయాలు అయితే చర్చకు వస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ఉక్రెయిన్ పర్యటనకి వెళ్ళిండు. అక్కడ ఉక్రెయిన్లో పర్యటనలో భాగంగా అక్కడ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపిండు. అంటే మేము తటస్థంగా ఉండేటువంటి వైఖరి మాది కాదు, అంటే మేము అటు కాకుండా ఇటు కాకుండా అట్లా ఉండము, క్లియర్గా శాంతి వైపే ఉంటాము, కాబట్టి శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉన్నది. రష్యా తర్వాత ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగితే ఇది ప్రమాదం జరుగుతుంది, ప్రపంచానికి మంచిది కాదు, కాబట్టి శాంతి వైపే మేము ఉంటాం, 100% శాంతి కోసం మేము సహకరిస్తాం, తర్వాత ఉక్రెయిన్ కూడా సహకరిస్తాం. తర్వాత అంటే గతంలో అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ని ఆలింగనం చేసుకుంటున్నటువంటి ఒక అది ఉండే, అయితే లేదు ఇప్పుడు జెలెన్స్కీని కూడా ఆలింగనం చేసుకుంటూ, కాబట్టి మిత్రపూర్వకమైనటువంటి స్నేహపూర్వకమైన
ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దేశాలు వెళ్ళాల్సిన అవసరం ఉంది అనేటువంటి పిలుపునిచ్చిండు ప్రధాని నరేంద్ర మోడీ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకుందాం. ఇంకొకటి ఒక అనౌన్స్మెంట్, తిన్మార్ మల్లన్న మిత్రుడు ఉపేందర్ అన్న వాళ్ళ పాప గత 4 సంవత్సరాల నుంచి క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న తుది శ్వాస విడిచింది. 14 సంవత్సరాల అమ్మాయి, క్యాన్సర్, బోన్ క్యాన్సర్ అంటే చాలా, అంటే నేను చూస్తా ఉన్నాం కాబట్టి చాలా సిచ్యువేషన్, దారుణమైన సిచ్యువేషన్స్ ఉండే. ఈ రోజు అంత్యక్రియలు సొంత గ్రామంలో గుండాల మండలంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక మల్లన్నకి కానీ మల్లన్న టీం సభ్యులకు కానీ కొంచెం తీరని విషాద ఘటనే. ఎందుకంటే అన్నకి కుడి భుజంగా ఉన్నాడు చాలా సంవత్సరాలు. ఈ మధ్యలో పాప అనారోగ్యం చెందడం, 24/7 మొత్తం కుటుంబ సభ్యులు కూడా పాప కోసమే ఆరాటపడిండ్రు. ఎవరికి కూడా ఇటువంటి పరిస్థితి రావద్దు. ఎందుకంటే నిజంగా కూడా ఆ బాధనందరూ కూడా చూసినాం మనం. అంటే ఆ బోన్ క్యాన్సర్ తోటి రకరకాలుగా, అంటే చాలా ఎంత హింస పడాలో, ఎంత బాధపడాలి, కీమోథెరపీలు చేపించిండు, రేడియేషన్ చేపించిండు, ఆపరేషన్ చేపించిండు, ఎన్ని చేసినా కూడా పాప ఫలితం లేకుండా పాపకి నిజంగా ఆత్మకు శాంతి కలగాలని చిన్న వేదికగా 14 సంవత్సరాలు. ఒకసారి వార్తలలోకి వెళ్దాం. వెలుగు దినపత్రిక చూద్దాం. యుద్ధం వద్దు, కూర్చొని మాట్లాడుకోండి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ప్రధాని మోదీ సూచన. స్నేహితుడిగా సాయం చేసేందుకు నేను రెడీ. యుద్ధం విషయంలో మేము తటస్థంగా లేం, శాంతి వైపే దృఢంగా నిలబడినాం. ఉక్రెయిన్ లో పర్యటించిన ప్రధాని జెలెన్స్కీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న మోదీ, ఒక ఫ్రెండ్ మాదిరి రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతిని స్థాపించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మనం సమయాన్ని వృధా చేయకుండా ఆ దిశలో పయనించాలంటున్నారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ. శాంతి స్థాపనకు నేను సిద్ధంగా ఉన్నా. తర్వాత ఇక్కడ ఏది రష్యా కానీ తర్వాత ఉక్రెయిన్ కానీ, అంటే జెలెన్స్కీ అటు పుతిన్ ఇద్దరు కూడా సామరస్యంగా మాట్లాడుకోవాలి. మాట్లాడుకుని ఒక పరిష్కార మార్గాన్ని చూడాలి. కానీ నీ మీద నేను బాంబులు వేస్తాను, నా మీద నువ్వు బాంబులై, ఇట్లా బాంబులు వేసుకుంటూ పోతే ప్రజలందరూ కూడా చచ్చిపోతారు. అట్లా మంచిది కాదు. ఇది ప్రపంచ శాంతికి కూడా విఘాతం కలిగిస్తుంది అని చెప్పేసి ప్రధాని చెప్పింది. ఇప్పుడు బలమున్న దేశం బలహీనమైన దేశాన్ని అటాక్ చేస్తే దేశం మొత్తం సర్వనాశనం అయితే అక్కడ ఉన్న ప్రజలు ఎటుపోవాలి? అయితే విషయం ఏంటంటే ఇక్కడ రెండు ఉంటాయి అనమాట. అసలు యాక్చువల్గా ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఒక సామ్యవాద భావజాలం ఉన్నటువంటి దేశాలు ఒకవైపు, తర్వాత ఇది పెట్టుబడిదారి భావజాలం ఉన్నటువంటి దేశాలు ఇంకోవైపు. అట్లా ప్రపంచము రెండు భాగాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ మన భారతదేశానికి సంబంధించి అలీన విధానాన్ని పాటించిండు. అలీన విధానం అంటే అంటే ఏ కూటమిలో విలీనం కానటువంటి విధానాన్ని అనుసరించిండు. అయితే ఇప్పుడు అటువంటి విధానాన్ని మేము అనుసరిస్తలేము. క్లియర్గా శాంతి కోసం ఇరు వర్గాల మధ్య చర్చలు జరుపుతామని చెప్పేసి ప్రధాని అంటా ఉన్నాడు. అయితే అక్కడ రష్యా మొత్తం కూడా, రష్యా అంటే యుఎస్ఎస్ఆర్ ఉండే అప్పుడు, ఇప్పుడు యుఎస్ఏ ఎట్లయితుందో యుఎస్ఎస్ఆర్ అని చెప్పేసి 50కి పైచిలకు దేశాలు అందులో ఉంటుండే, చిన్న చిన్న దేశాలన్నీ కూడా అది యుఎస్ఎస్ఆర్గా ఉండే. అయితే అప్పుడు సామ్యవాద భావజాలంతో అవంతా కూడా యుఎస్ఎస్ఆర్ ముందుకెళ్ళింది. అయితే ఇక్కడ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇక్కడ అమెరికా, తర్వాత ఇక్కడ కూటమి అంతా కూడా ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ వెళ్ళిండ్రు. అయితే ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం కూడా రెండు విభాగాలుగా విడిపోయినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడు అంటే జెలెన్స్కీకి, అంటే ఇక్కడ ఉక్రెయిన్కి సంబంధించి అమెరికా మేము మద్దతు ప్రకటిస్తాం, తర్వాత 100% మీకు ఎటువంటి సాయమైనా అందిస్తామని చెప్పేసి బాంబులు సహకారం అంటే ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయింది. అయితే అట్లా కాదు అని చెప్పేసి ప్రధాని అంటున్నా ఉన్నాడు. తర్వాత అక్కడ రష్యా కూడా రెడీ చేసుకుంది. రష్యా కూడా ఉక్రెయిన్ మీద దాడి, తర్వాత ఉక్రెయిన్ రష్యా మీద దాడి, ఇట్లంతా కూడా జరిగింది. ఉక్రెయిన్ అయితే సర్వనాశనం అయిపోయింది. చిన్న దేశం అది. అసలు యాక్చువల్గా ఈ అమెరికా అండా చూసుకొని ఉక్రెయిన్ మొత్తం మీద నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అంటే అది అక్కడ రష్యా చాలా పెద్ద దేశం, తర్వాత బలమైనటువంటి దేశం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం రాక పూర్వం నుంచి కూడా భారతదేశానికి పూర్తి సహాయ సహకారాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా అందించినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది రష్యా. కాబట్టి రష్యా మనకు స్నేహపూర్వకమైనటువంటి దేశంగా గతం నుంచి ఉంది. అయితే అమెరికా కూడా ఇప్పుడు, అంటే అమెరికాతో కూడా సత్సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలో ఒక అంటే బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా, తర్వాత బలమైనటువంటి మానవ వనరులు, అంటే ఎక్కువ జనాభా మన దగ్గర ఉన్నది కాబట్టి మానవ వనరులు ఉన్నటువంటి దేశంగా భారతదేశం ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఇక్కడ అమెరికా కూడా ఇప్పుడు స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ శాంతి నెలకొనాలి. తర్వాత ఇక్కడ యుద్ధం అనేటువంటిది ఎప్పుడు కూడా పరిష్కారం కాదు. అందుకే పోరు నష్టం పొందు లాభం అంటారు. అంటే పోరు అంటే యుద్ధం అన్నట్టు, యుద్ధం అనేటువంటిది నష్టమే చేస్తుంది ఎప్పుడైనా. ఇది ఇట్లా ఉంటే బీసీకే పీసీసీ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం. రేస్ లో మధుయాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్. నేడో రేపో కొత్త అధ్యక్షుడి ప్రకటన. మంత్రివర్గ విస్తరణపై రాని క్లారిటీ. ఖాళీగా ఉన్న 6 4 బెర్తులే భర్తీ. వాకిటి శ్రీహారి మక్తాల్ ఎమ్మెల్యే ముదిరాజ్ బిడ్డ
సుదర్శన్ రెడ్డికి ఛాన్స్, మరో 2 వ్యక్తులకు 4 పేర్లు పరిశీలన. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయినలు. మరి ఎవరికి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిండ్రు. పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి అంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలి? ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గం రెండు కూడా అంటే ఇక్కడ ముఖ్యమంత్రి పదవి తర్వాత రెండు ఉన్నాయి కాబట్టి ఎందుకని చెప్పేసి అది వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి వస్తుంది అనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఏది ఏఐసిసితో చర్చలు జరిపిన తర్వాత అంటే కొంతమంది ఇష్టం అని చెప్పేసి అక్కడ అంటున్నారంట. సరే ఎవరికి ఇస్తారు ఇంకా అనేది విషయం చూస్తే మాత్రం ఇందులో మాత్రం అంటే వెలుగు దినపత్రిక మాత్రం ఏమంటుందంటే బీసీలకే ఇస్తే ఉంది, అది కూడా మధు యాష్కి గౌడ్ లేదంటే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బీసీ వర్గానికే పిసిసి చీఫ్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. దీనిపై 2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ ఆఫీస్లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కీలక భేటీ జరిగింది. ఇందులో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అయితే దాదాపు 2 గంటల పాటు సాగిన భేటీలో కొత్త పిసిసి చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణపై చర్చ జరిగింది. మళ్లీ సాయంత్రం కేసీ వేణుగోపాల్తో రాష్ట్ర నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పిసిసి చీఫ్ పదవి బీసీలకే ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ స్పష్టత ఇచ్చారని సమాచారం. ఛాన్స్ ఎవరికో? బీసీ వర్గం నుంచి పిసిసి చీఫ్ రేస్ లో ప్రధానంగా 2 నేతలు ఉన్నారు. ఈ పదవి కోసం పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై పార్టీ హైకమాండ్ 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మధు యాష్కి గౌడ్ విషయంలో రాహుల్ సానుకూలంగా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహేష్ కుమార్ గౌడ్ పేరును సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఇక భట్టి, ఉత్తమ్ ఎవరి వైపు మొగ్గు చూపారనేది క్లారిటీ లేకుండా మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్లలో ఒకరిని పిసిసి చీఫ్ పదవి వరించే అవకాశం ఉందని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇద్దరిట్లలో ఒకరికి వస్తాయని చెప్పేసి అంటున్నారు. చూడాలి మరి ఎవరికి. అయితే మధు యాష్కి గౌడ్ అన్నకు ఏఐసిసి నుంచి సత్సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. మధు యాష్కి గౌడ్ ఏంటంటే రాహుల్ గాంధీతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ కు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సరే ఏదేమైనప్పటికీ ఎవరికో ఒకరికి అయితే వస్తుంది. ఇక నేపాల్ నదిలో పడ్డ బస్సు 27 మంది ఇండియన్స్ చనిపోయినట్టు పాపం. ఇండియాకు చెందిన టూరిస్ట్ బస్సు నేపాల్లోని మర్సియాంగ్డి నదిలో పడిపోయిన ఘటనలో 27 మంది మృతి చెందారు, మరో 16 మంది గాయపడ్డారు. మృతులంతా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందినవారంట పాపం. ఈ పైన కొండల పైన పోతా ఉంటాయి, అదుపు తప్పి పడిపోతుంది. తల్లి తన ఆస్తిని నచ్చినోళ్ళకి ఇవ్వచ్చు. స్వార్జిత ఆస్తిని పిల్లల్లో ఎవరికైనా గిఫ్ట్ గా ఇచ్చే అధికారం తల్లికి ఉంటుందనే హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు చెప్పింది. తల్లి స్వార్జిత ఆస్తిపై పిల్లలు ఎలాంటి హక్కులు కోరడానికి వీలుండదని చెప్పింది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే చాలా మంది అయితే ఆస్తులు కావాలా కానీ తర్వాత వాళ్ళని సాధడానికి కానీ వాళ్ళకి తిండి పెట్టడానికి కానీ వాళ్ళని చూసుకోవడానికి కానీ ముందుకు వస్తలేరు చాలా మంది కొడుకులు బిడ్డలు వీళ్ళందరూ కూడా. అయితే అందుకని ఏం చెప్పిందంటే ఇప్పుడు హైకోర్టు ఒక మంచి తీర్పునిచ్చింది. ఏమంటుందో అంటే ఇక్కడ తల్లి ఎవరికైతే అంటే తల్లి తన సొంతంగా ఆస్తి ఏవైతే సంపాదించుకుంటుందో ఆ ఆస్తిని ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. ఎందుకంటే ఆమెకు ఆ హక్కు ఉంటుంది. లేకపోతే ఇప్పుడు తిండి ఏమో బెటర్ కానీ తర్వాత ఆస్తి ఏమో కావాలి. నాకు యూనిస్ ఆఫీస్ 3 కొడుకులు ఉంటే ఒక్కరు కూడా ఇక అమ్మ నాబోతులే ఇంకా తల్లిదండ్రులను తిట్టేది వాళ్ళు జబర్దస్త్ గా ఆస్తులు సంపాదించి మనిషికి 5-10 ఎకరాలు సంపాదించి ఇచ్చిండ్రు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు యాక్చువల్గా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను చూసుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లల పైన ఉంటుంది. మీరు ఒకవేళ ఆడవాళ్ళు అయితే అత్తమామలు మంచిగా చూసుకోండి, ఎందుకంటే మీ అమ్మ నాన్న కూడా అక్కడ చూసుకుంటారు వాళ్ళు. తర్వాత మగవాళ్ళు అయితే మీరు తల్లిదండ్రులని 100% మంచిగా చూసుకోండి. దీనివల్ల ఏమవుతుంది అంటే లేకపోతే అత్తమామలు కూడా తెచ్చిపెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎవరినైనా కానీ పెద్దవాళ్ళని మంచిగా చూసుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాకపోతే ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే అనాథాశ్రమాలను వదిలేయడం, తర్వాత రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, తర్వాత వాళ్ళకు సరిగ్గా తిండి పెట్టకపోవడం, తర్వాత వాళ్ళని చూసుకోకపోవడం. ఎందుకంటే చిన్నప్పుడు మీకు ఇవన్నీ కూడా చేసిండ్రు వాళ్ళు, ఇవన్నీ కూడా మర్చిపోతే అది కరెక్ట్ కాదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 100% ఒక నైతిక బాధ్యత, అది తల్లిదండ్రులని చూసుకోవడం అనేటువంటి నైతిక బాధ్యత. అయితే అందుకనే అసలు యాక్చువల్గా కొంతమందికి ఏం చేసిందంటే ఇప్పుడు చట్టంలో ఒకటి కూడా ఉంది, ఈ విషయం గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే మీ ఆస్తులు ఏవైతే ఉంటాయో ఇల్లు కానీ లేకపోతే భూములు కానీ ఏమైనా ఆస్తులు ఉంటాయి కదా, ఈ ఆస్తులు మీరు ఒకవేళ వద్దనుకుంటే మీ పిల్లలకి ఇవ్వకుండా కూడా ఉంచుకోవచ్చు.
మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు రాసుకోవచ్చు. ఎందుకంటే విషయం ఏంటంటే అటువంటి హక్కులు కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ అటువంటిది ఏమైనా నకరాలు చేస్తున్నారు అనుకుంటే మీరు ఆర్డీఓ గారిని సంప్రదించండి. ఆర్డీఓ గారికి అధికారాలు ఇచ్చింది చట్టం ఇచ్చింది. కాబట్టి ఆర్డీఓ గారిని సంప్రదించండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, తల్లిదండ్రులు అంటే పిల్లలు ఎవరైనా తిండి పెట్టకపోతే కానీ లేకపోతే ఇంకేమైనా ఇబ్బంది పెడితే కానీ మీరు ఆర్డీఓ గారికి ఓ లెటర్ పెట్టేస్తే మీ ఆస్తులు మీకే ఉంటాయి. మీరు ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. వాళ్ళ పని అవుతుంది అప్పుడు. కాబట్టి ఇది మంచి చట్టం కాదు. ఇట్లా ఉంటే అనిల్ అంబానీపై సెబీ 5 ఏళ్ల బ్యాన్. అనిల్ అంబానీని మార్కెట్ రెగ్యులేటరీ సెబీ షాక్ ఇచ్చింది. లిస్టెడ్ కంపెనీ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి ఆ ఫండ్స్ ను అక్రమంగా మళ్లించడంతో 5 ఏళ్ల పాటు మార్కెట్ లో పాల్గొనకుండా నిషేధించింది. ఈయనకే విపరీతమైన కష్టాలలో ఉన్నాడు అనిల్ అంబానీ. ముఖేష్ అంబానీ ఏమో వేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి అంబానీకి 2 కొడుకులు. అంటే చాలా మందికి తెలుసులే కానీ ధీరుభాయ్ అంబానీకి 2 కొడుకులు. అందులో ముఖేష్ అంబానీ తర్వాత అనిల్ అంబానీ. ఇద్దరికి ఆస్తులు వంచితే పాపం ఈయన బాగా లాస్ అయ్యిండు. దివాలా తీసిండు. రకరకాలుగా ఏదో పెట్టుబడులు అయిపోయింది. కథ పాపం బాగా దెబ్బపడ్డది. అక్కడ ముఖేష్ అంబానీ బాగా సంపన్నంగా ఆ ఉన్న ఆస్తులను పెంచుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఈయన బాగా ఇప్పటికే లాస్ లో ఉన్నాడంటే ఇంకోటి సెబీ బ్యాన్ చేసినట. ఇదో పరిచయం చేసి పాపం ఆయనకి. ఇక చెరువుల్లో ఫామ్ హౌస్లు కట్టింది బీఆర్ఎస్ నేతలే. నాడు రేవంత్ డ్రోన్ తిప్పితే కేసు పెట్టి ఇప్పుడు ఫ్రెండ్ ఫామ్ హౌస్ అంటావా? కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యిండు. నేను మీలా లీజుకు తీసుకున్నానని తప్పించుకోను. జన్వాడ ఫామ్ హౌస్ లీజు ఎంతో చెప్పాలని డిమాండ్. ఇక తన ఇల్లు బఫర్ జోన్ లో ఉంటే కూల్ చేయాలనే ఆర్డర్ గాంధీ భవన్ నుంచి హైడ్రా కమిషనర్ ను ఆదేశిస్తున్నట్లు వెల్లడించిండు. అని ఎప్పుడు టేప్ తీసుకొచ్చుకో కొలుసుకో. మరి లీజు రాసుకున్నాడా కేటీఆర్? మరి పలానా తారీఖు రోజు లీజు విషయం రాసుకోవాలంటే రాసుకుంటారు. కానీ విషయం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లియర్ చెప్పేసిండు. ఆయన ఏమన్నా అంటే అరే మీ లెక్క నేను నాది కాదు అట్లది కాదు మా క్లారిటీగా ఉంటాడు వాస్తవంగా. అది మా కొడుకు పేరు మీద ఉన్నది, నాదే, అది బరాబర్ నాదే, నేను నాది కాదని అన్నను. ఒకవేళ నిబంధనలకు అతిక్రమించేమని ఉంటే మాత్రం ఒక ఇటుక ఉంటే కూడా ఇటుక తీసి పడేసేయని, ఇల్లు ఉంటే ఇల్లునే కూర్చి పడేసేయని చెప్తున్నాను క్లియర్గా. అంత క్లియర్గా ఎవరు చెప్పారు? ఒకసారి చూడు. ఒకసారి ఎట్లా అంటాడు ఆయన క్లియర్గా ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులు లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది ఇట్లా చెప్పే మంత్రుడు అనున్నాడా? మీ సంవత్సరాలలో ఎవరన్నా ఇట్లా చెప్పిన మంత్రుడు అని ఉన్నాడా? ఇంత దమ్ము ఉండాలి కదా, లెక్క గట్స్ ఉండాలి. కొలుసుకో అని చెప్తున్నాడు. కొలుసుకో. ఒకవేళ ఇటుకుంటే కూడా ఇటుక కూడా తీసి పడేసి అంటుండు. అది లెక్క. టీ ఫైబర్ కి 1779 కోట్లు ఇవ్వండి. దీనికి భారత్ నెట్ ఉద్యమ పథకం వర్తింపజేయండి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సీఎం రేవంత్ విజ్ఞప్తి. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మాన్సింగ్ మాండవీయతోనూ భేటీ. స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆర్థిక సాయం చేయాలని, ఖేలో ఇండియా నిధులు పెంచాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఏది టీ ఫైబర్కి సంబంధించి అంటే అన్ని గ్రామాలకు ఇక్కడ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉంది. అయితే అందులో భాగంగా మీరు కొంచెం ఇట్లా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర మంత్రులు కలిసి నిన్న టీ ఫైబర్ ప్రాజెక్టుకు 1779 కోట్ల వడ్డీ లేని రుణం ఇవ్వాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీ ఫైబర్ ప్రాజెక్టు గురించి వివరించారు. టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు కనెక్టివిటీ కల్పించడమే తమ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక 65,500 ప్రభుత్వ సంస్థలకు G2G అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్, తర్వాత G2C అంటే గవర్నమెంట్ టు సిటిజన్ కనెక్టివిటీ కల్పించాలని భావిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇండ్లకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇండ్లకు నెలకు కేవలం 300 రూపాయలకే ఇంటర్నెట్, తర్వాత కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలు అందించాలని చెప్పేసి యోచిస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు చెప్పి మాకు వడ్డీ లేని రుణాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసిండు. ఇట్లా ఉంటే మిషన్ స్పీడ్ 19 ప్రాజెక్టులపై సర్కార్ ఫోకస్. రాష్ట్ర అభివృద్ధికి బూస్ట్ ఇచ్చేలా యాక్షన్ ప్లాన్. పనులు వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు. ప్రాధాన్య అంశంగా 4th సిటీ డెవలప్మెంట్. లిస్ట్ లో మూసీ రివర్ ఫ్రంట్, శాటిలైట్ టౌన్స్, RRR పనులు స్వయంగా సమీక్షించనున్న సీఎం. ఆన్లైన్ పోర్టల్లో పనుల వివరాలు అప్లోడ్. ప్రత్యేక అధికారిని నియమించే అవకాశం ఉంది. మొత్తం మీద 4th సిటీ మీద ఫోకస్ పెట్టిండ్లు
మరి హైడ్రా కూల్చుడు ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టుడే ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నట్టు విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. మిషన్ స్పీడ్ అంటే 19 ప్రాజెక్టుల పైన ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బూస్ట్ ఇచ్చేలా, హైదరాబాద్ కు పెట్టుబడులను ఆకర్షించేలా కీలక ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయా ప్రాజెక్టులను స్పీడ్ అంటే స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియన్స్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పేరుతో శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 19 ప్రాజెక్టులు ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. ఈ పనులపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రివ్యూ చేయనున్నారు. అయితే డెడ్ లైన్ పెట్టుకుని ప్రాజెక్టులు పనులు పూర్తి చేయడంతో పాటు నిర్దేశించిన లక్ష్యం నెరవేరేలా చూడనున్నారు. అయితే సంబంధిత విభాగాల అధికారులతో నెలకోసారి సమావేశమవుతారు. ఈ పనులన్నింటినీ నిర్ణీత వ్యవధిలో సమర్థవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించిందట. కాబట్టి 19 ప్రాజెక్టులని 19 ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లడం మంచిదే అన్న. ఈ 19 ప్రాజెక్టులలో ఒక 2 తగ్గించి ఉచిత విద్య, ఉచిత వైద్యం పేరు మీద 2 ప్రియారిటీ తీసుకుంటే ఎంత బాగుండు. అవి వస్తే అవి ఇట్లా పైసలు రావు, ఇవి వస్తే పైసలు వస్తాయి. ఇచ్చిన భూములన్నీ వాటిలో వాడనివన్నీ పడావు పెట్టిన భూములు, బిల్డింగ్ల లెక్కలు తీస్తున్న రాష్ట్ర సర్కార్. ఇండస్ట్రీతో పాటు ఆఫీసులకు ఇచ్చిన జాగాలపై నజర్. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ వివరాల సేకరణ. వినియోగించని ఆస్తులు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవాలి. ఇచ్చిన భూములన్నీ వాటిలో వాడని అంటే ఏం చేస్తారంటే గతంలో సెజ్ల పేరుతోటి SEZ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అని చెప్పేసి ఏర్పాటు చేసిండ్రు. అయితే ఆ ప్రత్యేక ఆర్థిక మండలి ఏం చేస్తాయి, ఏం కథ అంటే ఇక్కడ ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో వేల ఎకరాల భూముల్ని కొన్ని వందల ఎకరాల భూముల్ని కొంతమందికి, వేల ఎకరాల భూముల్ని కొంతమందికి, కొన్ని కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చింది లీజుకు. 99 సంవత్సరాలు ఇట్లా సంవత్సరాలు అని చెప్పేసి లీజుకు అంటే ఇచ్చేసింది భూమి. ఇచ్చిన తర్వాత వాళ్ళు కంపెనీ పెట్టాలి. కంపెనీ పెట్టిన తర్వాత ఆ కంపెనీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అయితే అందులో భాగంగా పెట్టినమని చెప్పిండ్రు గతంలో. అయితే చాలా కంపెనీలు తీసుకున్నాయి భూమిని, వందల ఎకరాల భూమిని తీసుకొని వాటిని సపరేక మొత్తం మీద అంటే 99 సంవత్సరాలు లీజ్ తీసుకొని దాన్ని కబ్జా పెట్టుకొని రకరకాల కార్యక్రమాలు చేసుకున్నాయి అనమాట. కాబట్టి ఏవైతే భూములు తీసుకున్న తర్వాత ఆ కంపెనీలు స్థాపించకుండా దాన్ని ఏమి కూడా ఏర్పాటు చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా అట్లే వదిలేయడం కానీ, లేకపోతే తీసుకున్న భూమితోటి దాని మీద మళ్ళీ లోన్ తెచ్చుకొని ఆ లోన్ మళ్ళీ లాస్ అయిందని చెప్పేసి మళ్ళీ వదిలేయడం కానీ ఇటువంటివి చాలా జరిగినాయి. అంటే చాలా మోసాలు జరిగినాయి. పేదవాడు ఒకవేళ ఒక రైతు బ్యాంకు దగ్గరికి పోయి ఒక 50,000 రూపాయలు కావాలి, 1,00,000 రూపాయలు కావాలి, లోన్ కావాలంటే 1,00,000 ఆంక్షలు పెడతారు ఈ బ్యాంక్ అధికారులు. అయితే ఇక్కడ సెజ్లకు సంబంధించి, SEZలకు సంబంధించి అటువంటిది ఏమి ఉండకుంటుండే. అంటే ఒకవేళ మంత్రికి నచ్చిందంటే కథం ఇచ్చేసుడే అట్లా అటువంటి కార్యక్రమాలు జరిగింది గతంలో. దీంతో ఏమైందంటే కొన్ని వేల ఎకరాల భూములు కొట్టేసిండ్రు చాలా ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు. అయితే దీంతో ఏమైంది, ఇప్పుడు ఆ భూములన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే వాడికి ఉట్టిగానే పైసలు ఎందుకు, జాగాలు ఎందుకు ఇవ్వాలి, భూములు ఎందుకు ఇవ్వాలి, ఆ బిల్డింగ్లు ఎందుకు ఇవ్వాలి, అవన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. 100% తీసుకోవాల్సిందే. ఇవి ఎందుకనంటే ఎవరికో ఈ సెజ్ల పేరుతోటి బిజుల పేరుతోటి ఇచ్చేసి అట్లా మోసం చేయదు. ఎందుకంటే ఉపాధి కల్పిస్తానో ఉపాధి లేదు, మనం లేదు, ఏముండదు అక్కడ ఉట్టినే అట్లా నాశనం చేసి ప్రభుత్వ భూములు కాస్త ప్రైవేట్ పరం అయితే కొన్ని సంవత్సరాల తర్వాత కాబట్టి మళ్ళీ తీసుకుంటుందట. పోర్ను వీడియోల నుంచి పిల్లల్ని కాపాడాలి. అసెంబ్లీలో ఒక రోజంతా చర్చ పెట్టాలి. ప్రభుత్వాన్ని కోరిన స్వచ్ఛంద సంస్థలు పోర్న్ సైట్స్ ను సర్కారే కట్టడి చేయాలి. స్మార్ట్ ఫోన్ల కారణంగానే లైంగిక దాడులు పెరిగినాయి. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో NGOల ప్రతినిధులు వాస్తవం ఇది 1000% జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫోన్ వీడియోలు అంటే ఇప్పుడు ఇక్కడ అంటే చిన్న పిల్లలకు కూడా రకరకాలుగా చెడిపోవడానికి కారణం వాళ్ళ అడమైన ఆ వీడియోలు వచ్చి పడైతాయి. ఆ వీడియోలు రావడంతో ఇట్లా క్లిక్ చేసి పడేస్తారు. అంటే పిల్లలకు తెలియదు కదా, తెలియక క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత దాన్ని రకరకాలుగా అట్లా ఒక రకమైనటువంటి మైకంలోకి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే సమాజానికి చెడు జరుగుతుంది. లైంగిక దాడులు రేపులు, తర్వాత అటెంప్ట్లు, ఇవన్నీ కూడా రకరకాలుగా జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని అరికట్టాలంటే అసలు ఫోన్ వీడియోలే అందులో రాకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. 100% అది కరెక్ట్. ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన నిర్ణయం తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి దీనిపైన. తర్వాత పిల్లల్ని అంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే మేము ఆ పిల్లగానికి ఫోన్ కొని ఇచ్చినాం, ఆడుగా చదువుకుంటా అంటే ఆయన ఫోన్ కొని ఇచ్చేసి ల్యాప్టాప్ కొని ఇచ్చినా లేకపోతే ఏం చేసినా అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటారు. బాగానే ఉన్నది.
అంతవరకు ఓకే. నిజంగా ఒకవేళ వాడు సక్రమంగా దాన్ని వినియోగిస్తే వాడు మంచిగా బాగుపడతాడు, ఓకే. కానీ వాడు సక్రమంగా వినియోగించేటువంటి పరిస్థితులు ఉండవు. టీనేజ్లో ఉంటారు కాబట్టి ఇక్కడ కౌమార దశలో పిల్లలకి ఒక రకమైనటువంటి ఆలోచనలు, ఒక రకమైనటువంటి ఫీలింగ్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా కట్టడి చేసి వాటిని జాగ్రత్తగా ఒకవేళ ఒక లక్ష్యం వైపు మళ్ళిస్తే వాళ్ళు మంచిగా విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే మా పిల్లగానికి అది ఇచ్చేసిన ఇక ఆంక్షలు పెట్టా, మేము మంచిగా చేస్తా, ఇట్లా చేస్తా అంటారు. లాస్ట్కి వస్తే వాడు నాశనం అవుతాడు, తర్వాత మీరే బాధపడతారు. కాబట్టి నేనేమంటున్నంటే చాలా జాగ్రత్తగా పిల్లల పైన ఒక నిఘా వేసి ఉంచాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఎందుకంటే నింగలం ఉంటుంది. నింగలం అంటే నిప్పు ఉంటుంది కదా, ఆ నిప్పు ఎర్రగున్నదని చెప్పేసి చిన్నపిల్లగాడు పట్టుకుంటుంది పోతే తల్లి ఏం చేస్తుంది, ఒక చెంపపిక్కలు ఒకటేసి గుంజి అక్కడ పక్కకు పెడుతుంది. అంటే పిల్లగానికి ఏమనిపిస్తుంది అంటే ఎర్రగా ఉన్నది మంచిగా ఉన్నది పట్టుకుంటా అనుకుంటాడు వాడు, కానీ కాలుతుందని తల్లికి తెలుసు కదా. అట్లనే ఈ ఫోన్ వీడియోలకు సంబంధించి కానీ తర్వాత ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసి దానిపైన ఒక కట్టడి చేస్తే పిల్లలు మంచి దారిలో వెళ్తారు. లేకపోతే చాలా నష్టం జరుగుతుంది, మీకే, ఎవరికి కాదు. ఈస్ట్ వైపు చూడండి, హైదరాబాద్ తూర్పు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. కొత్త పరిశ్రమలు ఈ ప్రాంతంలోనే ఏర్పాటు అయ్యేలా చర్యలు. ఐటీ హబ్ ల ఏర్పాటు పైన చర్చిస్తున్నాం. క్రెడై ప్రాపర్టీ షో ప్రారంభం. ఇక కొంగర కళాన్లో కేన్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు అన్న జర మంత్రి నియోజకవర్గం లేదన్న ఒక ఇండస్ట్రీ పెట్టు, నీ సొంత నియోజకవర్గం, బాగుపడతారు పిల్లలు. పెడతారు. ఇక ఈస్ట్ వైపు చూడండి, అంటే యాక్చువల్గా మొత్తం అక్కడనే పెరిగిపోతుంది కదా. ఏది మాదాపూర్, హైటెక్ సిటీ, శంషాబాద్, గచ్చిబౌలి మొత్తం అటే అవుతుంది కదా. మరి ఇక్కడ ఏది ఇక్కడ హయత్ నగర్ కానీ లేదంటే ఇక్కడ ఏది షామీర్పేట ఉంది, మేడ్చల్ ఉంది, ఇవన్నీ కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కాబట్టి ఒకటేసారి ఎప్పుడైనా కానీ శరీరంలో ఒక భాగం ఏదైనా బాగా పెరిగిందనుకో దాన్ని వాపు అంటారు. ఎందుకంటే అది అభివృద్ధి అనిపించుకోదు. కాబట్టి శరీర భాగాలన్నీ సమతుల్యంగా అభివృద్ధి చెందినప్పుడు దాన్ని అభివృద్ధి అంటారు. కాబట్టి సిటీ సరౌండింగ్ లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే బాగుంటది, లేకపోతే అది నష్టమే జరుగుతుంది. కాబట్టి దానిపైన దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. ఇది వెలుగుదిన పత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. స్నేహితుడరా తోడ్పడతా, రష్యాతో చర్చలకు నా వంతుగా సహకరిస్తా, మాది తటస్థ వైఖరి కాదు శాంతి పక్షం, సమయం వృధా చేయొద్దు, మాట్లాడుకోండి, జెలెన్స్కీ భారత్కి రండి, మోదీ ఆహ్వానం, సాగు, ఆరోగ్యం, సాయంపై ఒప్పందాలు, అమరుల స్మారకం వద్ద జెలెన్స్కీతో ఆలింగనం, యుద్ధం అంతానికి ఆశారేఖ అంటూ యుఎన్ చేస్తున్న వ్యాఖ్యలు. అప్పుడు పుతిన్తో ఇప్పుడు జెలెన్స్కీతో మోడీ ఆలింగనం, విమర్శలకు చెక్ పడ్డది. విమర్శలు ఉండే అధ్యక్షుడు జెలెన్స్కీ, ఎందుకంటే జెలెన్స్కీ దగ్గరికి పోతలేడు, తర్వాత ఉక్రెయిన్ కి అంటే యుద్ధం చేసిన వాడిని ఆలింగనం చేసుకుంటున్నారు విమర్శలు వచ్చినాయి. అట్లా ఆరోపణలు ఉండే. కాదు, మేము 100% శాంతి చర్చలకే మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మేము తటస్థ వైఖరి, మేము అటుగా ఇటుగా అన్నట్టుగా మేము ఏమి ఉండము, బరాబర్ శాంతికి కోసం పాటుపడతామని చెప్పేసి ఆయన చెప్పిండు. గర్భాస్రవాల గుట్టురట్టు, ప్రపంచంలోనే తొలిసారి కొత్త జన్యు వ్యాధిని గుర్తించిన నీమ్స్ సిడిఎఫ్డి పరిశోధకులు. సెర్పిన్ A11 జన్యు ఉత్పరివర్తనంతో పెరుగుతున్న అబార్షన్ ముప్పు, శిశువు జన్మించిన కొద్ది రోజులకే చనిపోయే ప్రమాదం ఉందంటారు. గర్భస్రావాలు జరుగుతున్నాయంట. డౌన్స్ సిండ్రోమ్, క్లైన్ ఫీట్రన్ సిండ్రోమ్, ఇలా ప్రపంచంలో ఇప్పటిదాకా గుర్తించిన జన్యు వ్యాధులు దాదాపు 6,000 నుంచి 7,000 దాకా ఉంటాయని అంచనా. తాజాగా మన నిమ్స్లోని మెడికల్ జెనెటిక్స్ విభాగం వైద్యులు, హైదరాబాద్లోని సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ పరిశోధకులు కలిసి ఒక కొత్త జన్యు వ్యాధిని గుర్తించిందట. ఇక సెర్పిన్ A11 అనే జన్యువులో వచ్చే ఉత్పరివర్తనం కారణంగా ఈ వ్యాధి వస్తుందని చెప్పేసి అనుకుంటారట. దీని బారిన పడిన శిశువుల శరీర కుహరాల్లో అంటే ఉదరం అంటే కడుపు కుహరం, ఉదర కుహరం లోపల, ఇక పిండకోశం, నాసికాకుహరం, కర్ణబేరి కుహరం వంటి వాటిల్లో అవయవాల్లో నీరు చేరుతుందంట. దీంతో చాలా మందికి గర్భస్రావాలు ఇట్లా అవుతున్నాయి, ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానిపైన గుర్తించిందంట నిమ్స్ వాళ్ళు. మంచి పరిశోధన. ఇట్లా ఉంటే ఇంటింటికి ఇంటర్నెట్ 300K 93 లక్షల కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాం. అందులోనే కేబుల్ టీవీ, పిల్లలకు బడి పటాలు ఇచ్చేసరికి 5 సంవత్సరాలు అయిపోతుంది అనుకుంటా. ఈ పథకానికి వడ్డీ లేకుండా 1779 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి సింధియాతో భేటీలో సీఎం రేవంత్ విజ్ఞప్తి. క్రీడా వర్సిటీకి ఆర్థిక సాయం చేయండి. క్రీడా సంస్థల ఆధునీకరణకు DPRలు ఆమోదించండి. ప్రతిష్టాత్మకంగా క్రీడా పోటీల నిర్వహణకు అవకాశం ఇవ్వండి. కేంద్ర క్రీడా మంత్రి మాండవీయను కోరిన సీఎం రేవంత్తో పాటు భేటీలో మంత్రులు బట్టి, జూపల్లి కృష్ణారావు కూడా
ఉన్నారు. ఇక్కడ క్రీడలకు సంబంధించి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంటర్నెట్కి సంబంధించి రెండు విషయాల పైన ఫైబర్ నెట్కి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి కేంద్ర మంత్రులతో మాట్లాడిండు. తర్వాత క్రీడలకు సంబంధించి అంటే ఇది స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పిండు కదా. అంటే ఇక్కడ ప్రపంచ దేశాలలో అంటే ఇక్కడ ఒలింపిక్స్లో పథకాలు సాధించే విధంగా అందులో ప్రధానంగా తెలంగాణ ఉండే విధంగా ఉండాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇక్కడ క్రీడలకు ప్రాధాన్యం ఇస్తాం, తర్వాత దీనికి సహకరించండి, తర్వాత ఇక్కడ ఫైబర్ నెట్కి కూడా సహకరించాలని చెప్పేసి కేంద్ర మంత్రులను కోరిండు. ఇక ఇవాళలో రేపో పిసిసికి కొత్త అధినేత రాష్ట్ర అగ్రనేతలకు వెల్లడించిన పార్టీ అధిష్టానం మంత్రివర్గ జాబితాపై కూడా వారితో కసరత్తు చేస్తా ఉన్నారట. వేరువేరుగా కలిసికట్టుగా అభిప్రాయాల సేకరణ జరుగుతూ ఉంది. తెలంగాణలో పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధిష్టానం అగ్రనేతలకు చెప్పినట్లు తెలిసింది. మంత్రివర్గ జాబితాపై కూడా ఈ నేతలతో కసరత్తు జరిపిన అధిష్టానం సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చలు జరిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం మధ్యాహ్నం వారితో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాగత ఇదేంటి ఆయన కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ కూడా తో మాట్లాడిందంట. మాట్లాడే ఒక కొలిక్కి వచ్చే అవకాశం మాత్రం ఉంది. ఇక 1-2 రోజులలో తెలంగాణకు కొత్త బాస్ రాబోతున్నాడు. కొత్త కాంగ్రెస్ పార్టీకి కొత్త బాస్. ఇది ఇట్లా ఉంటాయి. స్పీడ్ 19 స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ. మూసీ రివర్ ఫ్రంట్ సహా 19 ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. పనులు వేగంగా పూర్తయ్యేలే స్వయంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకు ఉంటున్నారు. ఈ 19 ప్రాజెక్టులు తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి అంటున్నట్టు. అందులో మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం మొదటి స్థానంలో ఉన్నది. సుందిల నిర్మాణ స్థలాన్ని పరిశీలించలేదు. కాళేశ్వరం ఈసీ ఇచ్చిన సమాచారం ఆధారంగానే డిజైన్లు. ఎన్ఐటి నివేదికతో షీట్ ఫైల్స్ బదులు సీకెండ్ ఫైల్స్ వినియోగం అంట. కాళేశ్వరం కమిషన్ కు తెలిపిన మాజీ ఎస్ఈ అబ్దుల్ ఫజల్ అందరూ అదే చెప్తున్నారు. మొత్తం లంగకథలు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిల్లా బ్యారేజ్ కట్టిన స్థలాన్ని తాము పరిశీలించలేదని కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ నల్లా వెంకటేశ్వర్లు ఇచ్చిన సమగ్ర సమాచారం ఆధారంగా డిజైన్లు సిద్ధం చేశామని నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజర్ మాజీ ఎస్ఈ మహమ్మద్ అబ్దుల్ ఫజాల్ తెలిపారు. శుక్రవారం కాళేశ్వరం విచారణ కమిషన్ నిర్వహించిన ఓపెన్ కోర్టులో ఆయన విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ సాంకేతిక అనుమతి, హైపవర్ కమిటీ సిఫార్సుల ప్రకారం సుందిల్లా బ్యారేజ్ నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. వరంగల్ ఎన్ఐటి జియోటెక్నికల్ నివేదిక ఆధారంగా షీట్ ఫైల్స్ ప్రతిపాదనకు మాత్రం ముందుకెళ్తా ఉన్నారు. మరి ఈ కాళేశ్వరం సుందిల్ల పైన ఏదైతే కమిషన్ ఉందో ఈ కమిషన్ ముందు చాలా మంది హాజరు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వీళ్ళు వస్తారా రారా ఈ దొంగల ముఠ చూడాలి. ఎందుకంటే అన్ని లంగ కథలే పడ్డారట. ఇక్కడ సుందిల్ల గానీ అక్కడ అది లంగ కథలు కానీ లంగ కథలు అంటే లుంగి కాకుండా లంగ కథలు. అనిల్ అంబానీపై సెబీ వేటు. ఇక నిధుల మళ్లింపు అంశంలో 25 కోట్ల రూపాయల జరిమానా, 5 ఏళ్లు మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం విధించినట. రిలయన్స్ గ్రూప్ షేర్లు ధమాలని. అంటే ఇక్కడ ముఖేష్ అంబానీ వాళ్ళ సోదరుడైన అనిల్ అంబానీ. గొల్లెం లేని తలుపు అయినా దారుణం. కోల్కతా అత్యాచారం కేసులో కొత్త వివరాలు. హాల్ తలుపు బోల్ట్ గతంలోనే విరిగింది. దారుణం జరుగుతుంటే బయట కాపలా కాసారా? ఆక్రందనలు ఎవరికి వినిపించలేదా? పరిశీలిస్తున్న సిబిఐ. 2 వారాల జ్యుడిషియల్ కస్టడీకి నిందితుడు. అరే కాలేజీలో డోర్లు నట్టు పెడతాం కదా, లోపల గొల్లెం పెట్టుకుంటాం. ఆ గొల్లెం కూడా లేకుండా ఓ రూమ్ లోకి తీసుకుపోయి అత్యాచారం చేస్తా ఉంటే కాలేజీ యాజమాన్యానికి ఆ విద్యార్థి ఆ డాక్టర్ అర్ధనాదాలు వినిపించలేదా? అసలు మనుషులేదా అని చెప్పేసి సీరియస్ అయింది కోర్టు. హైడ్రా అలజడి. ఇక గత 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాలకు హైడ్రాను విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉందంట. బీఆర్ఎస్ హయాంలో జీవో రద్దుతో ఆ గ్రామాల్లో భూములకు రెక్కలు, నిర్మాణాలు. ఇక హైడ్రా పరిధిలోకి వస్తే తిరిగి పాత నిబంధనలు వర్తిస్తాయన్న ఆందోళనలో ప్రజలు. స్థానిక ఎన్నికల్లో ఇది తమకు నష్టం కలిగిస్తుందంటారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో 45 గ్రామాల విలీనం ప్రతిపాదన వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన పలువురు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఒకప్పుడు 111 జీవో పరిధిలో ఉండి గత ప్రభుత్వ హయాంలో ఆంక్షలు తొలగించిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది. హైదరాబాద్ లో చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, పార్కుల్లో అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను 111 జీవోలో ఉన్న గ్రామాల ప్రజలను ఉసిగొల్పే ఆస్కారం కూడా ఉంది. అట్లా చేస్తున్నట్టు రకరకాలుగా 111 జీవోని ఎత్తేయడం ద్వారా ఏమవుతుందంటే కేసీఆర్
ఒక చరిత్రలో గొప్ప వ్యక్తి అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉందట బీఆర్ఎస్ పార్టీ. కారణం ఏంటి అంటే ఇక్కడ నిజాం సాగర్ కానీ తర్వాత ఉస్మాన్ సాగర్, గండిపేట సర్వనాశనం అయిపోతుంది మొత్తం. మళ్ళీ ట్యాంక్ బండ్ తయారవుతుంది అది. ఉస్మాన్ సాగర్ తర్వాత హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఉన్నాయి కదా, ఈ జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో వీటికి అంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఇక 1 జీవోలు ఎత్తేసి ఈడి దాకా వచ్చేస్తాయి, ఆ చెరువులు కూడా మెల్లమెల్ల మూసేసి ఆడదాకా బిల్డింగ్లు కట్టేస్తారు. కట్టేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక కేవలం కాళేశ్వరం నీళ్ళో లేకపోతే ఇంకే నీళ్ళ మీద ఆధారపడాలి. దానికి ఎవరు చేసిండ్రు అంటే కేసీఆర్ లేకుంటే అసలు హైదరాబాద్కు నీళ్ళే లేకపోతుండే, చాలా ప్రాణం వస్తుండే, దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటుండే అని చెప్పేసి చరిత్ర భవిష్యత్తులో చెప్పుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసిరట వాళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 111 జీవోని ఎత్తేయడానికి వీల్లేదు. ఎందుకంటే 111 జీవో ఉండడం ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా మంచిగా ప్రశాంత వాతావరణం ఉన్నది అంటే 111 జీవో ఉండడం ద్వారానే. ఎందుకంటే చెట్లు చేమలు తర్వాత గుట్టలు ఇవన్నీ కూడా ఉండడం ద్వారా ఇక్కడ మనకు ఏది వాతావరణ సమతుల్యమైనటువంటి జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, ఇక్కడ కంపెనీలు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు అంటే 111 జీవో ఉండడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అడవులు కానీ ఇవన్నీ కూడా రక్షిస్తాయి. తర్వాత మంచి ప్రశాంత వాతావరణం ఉంటుందని ఇక్కడికి వస్తున్నారు. ఒకవేళ అది ఎత్తేస్తే మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోతుంది, అంటే అన్ని బిల్డింగ్లే అయిపోతాయి. అన్ని బిల్డింగ్లే అయిపోయిన తర్వాత చెట్లు చేమలు ఏం లేకపోతే, తర్వాత ఇక్కడ చెరువులు ఎన్ని మొత్తం మూసుకపోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి 111 జీవోలు ఉంచాలని చెప్పేసి చాలా మంది పర్యావరణవేత్తలు కోరుతున్నారు. టేప్ తెచ్చుకొని కొలుచుకోండి. ఏం కొలవాలి? అదే ఇల్లు, భూమి, చెరువు బఫర్ జోన్ లో నా ఇల్లు ఉంటే కూల్చండి. కేటీఆర్ కు సవాల్. 2 లక్షలు దాటిన రుణాలు మాఫీ తేదీ త్వరలో ప్రకటిస్తాం. దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ రెవెన్యూ చట్టం. సీఎం చేతుల మీదుగా జేఎన్జే హౌసింగ్ సొసైటీకి స్థలం. విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. టేప్ తెచ్చుకొని కొలుసుకోమంటుండు. కొలుసుకొని ఆడ ఇంటికి వస్తుందా, రాయి వస్తుందా, లేకపోతే ఇల్లే పోతుంది. ఇల్లు పోతే తీసుకొని పోరి అది కమిషనర్ గారు మీరు కూల్చి పడేసేయరు అంటున్నాడు. అంత దమ్ము ఉండాలి కదా లెక్క. ఫస్ట్ ఆడికే పోవాలి ఈడికే పోవాలి అంటుండు కేటీ రామారావు. ఈడికే అంటుండు ఆయన క్లియర్ గా. ఇది పొంగులేటి సీనన్న విషయంలో అయితే మెచ్చుకోవచ్చు, ఆయన బరాబర్ ఉంటాడు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శరార్థి తెలంగాణ చూద్దాం. ఇక టాప్ హీరోస్ అంట. మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్, సెకండ్ ప్లేస్ లో తమిళ హీరో దళపతి విజయ్ అంట. టీపీసీసీ ఫైనల్. ఉత్తర తెలంగాణక దక్షిణ తెలంగాణక దాదాపు బీసీలను వరించే ఛాన్స్. రేసులో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు. ఏఐసీసీ కోర్టులో బంతి. అధికారిక ప్రకటన ఆలస్యం. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై చర్చ. కేబినెట్ లో మరో 6గురికి చోటు. నామినేటెడ్ పదవులపైన కూడా డిస్కషన్ జరగబోతుంది. ఎందుకు బీసీల వైపు మొగ్గు చూపుతా ఉన్నది కాంగ్రెస్ అంటే, ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డిగా ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఇక ఇక్కడ ఎస్సీ ఇటు రెడ్డి సామాజిక వర్గం ఓసీ ఉండుట్లా బీసీలకు ప్రాధాన్యత లేదు. బీసీలకు ఎమ్మెల్యే కోటాలో కూడా అన్యాయం జరిగింది, ఎంపీ కోటాలో అన్యాయం జరిగింది. కనీసం పీసీసీ పదవి కూడా ఇవ్వకపోతే బీసీలందరికీ కాంగ్రెస్ కి దూరం అయ్యే ఛాన్స్ ఉందన్న కోణంలో కూడా ఏఐసీసీ వర్గాల నుంచి ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే 60% వరకు ఉన్నటువంటి బీసీలు అంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు మరి పదవులు దక్కాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అసలు యాక్చువల్గా వీళ్ళు కాన్స్టిట్యూషనల్లీ అన్టచబుల్లా లేకపోతే ఇంకెట్లా మరి అంటే ఎట్లా వివక్షకు గురవుతా ఉన్నారు. బీసీలు అత్యధికంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే ఉండిపోతా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లో కూడా కోత విధించింది. ఏది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. దాంతో మొత్తం 27% ఉన్నటువంటి రిజర్వేషన్ తర్వాత 17%, 18% తీసుకొచ్చిండ్రు. దీంతో బీసీలకు ఇంకా అన్యాయం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదని చెప్పేసి ఏది ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ క్లియర్గా చెప్పిండు 42% రిజర్వేషన్ బీసీలకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే కులగణన చేస్తామని చెప్పేసి మళ్ళీ కూడా ఆయన పార్లమెంట్లో చెప్పిండు. ఈ నేపథ్యంలో బీసీలకు ప్రాధాన్యత దక్కాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఎందుకు కూడా ఆదరణకు గురి కాకుండా తర్వాత పన్నులు కట్టే కాడ మాత్రం ఉన్నారు కానీ తర్వాత ఫలాలు పొందే కాడ లేరు అనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 100% బీసీలకు వాటా దక్కాల్సినటువంటి అవసరం మాత్రం 1000% ఉన్నది. మరి ఇదన్నా ముందుకు తీసుకెళ్తారా లేదంటే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఇచ్చిన రాహుల్ గాంధీ ఇచ్చిన వ్యాఖ్యలు చూసుకోవచ్చు మనం. ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 బీసీలకు ఇవ్వాలని చెప్పి కానీ అక్కడ మొండి చేయి చూపించింది రాష్ట్ర కాంగ్రెస్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే పగ్గాలు ఎవరికి దక్కుతాయనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ తర్వాతి నుంచి
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ రాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. లోక్సభ ఎన్నికలు సైతం ముగిశాయి, కానీ ఇంకా కొత్త పిసిసి చీఫ్ ఖరారు కాలేదు. రానున్న కాలంలో తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్ ప్రక్రియను ఏఐసిసి స్పీడప్ చేసింది. అయితే ఇప్పటికే పిసిసి చీఫ్ ఎవరనేది దాదాపుగా తేలిపోయిందట. మరి వీళ్ళపైన పేర్లు అయితే వస్తా ఉన్నాయి, మరి చూడాలి ఎవరు వస్తారు చూద్దాం. మరి తెలంగాణకు ఛాన్స్ ఇవ్వండి, అంతర్జాతీయ స్థాయిలో గేమ్స్ నిర్వహిస్తాం, స్పోర్ట్స్ యూనివర్సిటీకి సహాయం అందించండి, టీ ఫైబర్ కు వడ్డీ రహిత రుణం అందించాలి, నెలకు 300కి 93 లక్షల ఇండ్లకు ఫైబర్ కనెక్షన్లే లక్ష్యం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వాక్యాలు చూస్తా ఉన్నాం. ఇక అవన్నీ డిజైన్ లో లేని పనులే, చూసుకోరు లెక్క. అవన్నీ డిజైన్ లో లేని పనులేనట, డిపిఆర్ లేవట. మంత్రివర్గం నిర్ణయం మేరకే అదనపు వెంట్లు వేశాం, చూసుకోయిగా అదనపు 6 వెంట్లను తర్వాత డిజైన్ లో చేర్చారు. ఆనకట్టల నిర్మాణ స్థలాన్ని పరిశీలించకుండానే ఆమోదించిందట. ఎక్కడ కట్టాలి, ఏం కథ, ఆడ బూడిదున్నదా లేకపోతే మన్ను ఉన్నదా మచాడం ఉన్నదా తెలుసుకోకుండా. ఇక పీసీ ఘోష్ కమిషన్ ఎదుట సిడిఓ ఈఎస్ ఫజల్ చెప్పినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు సంబంధించి జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా శుక్రవారం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన సిడిఓ ఎస్ఈ ఫజల్ ను జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు. పలువురు వివరాలు ఆయన నుంచి అడిగి తెలుసుకుంటే ఇట్లన్నీ లంగకథలు పడ్డారని చెప్పిండట ఆయన. కాళేశ్వరం మొత్తం చుక్క నీళ్ళులేవు ఇప్పుడు. మొత్తం కాళేశ్వరం నుంచి మొదలు పెడితే మంతని నియోజకవర్గం, గోదావరి కానీ ఈ మొత్తం ఎటులే. చచ్చినా చేర్చుకోం, ట్రిపుల్ కే బ్యాన్, కేసీఆర్ కేటీఆర్ కవితకు జీవితాంతం బీజేపీతో సంబంధం ఉండదు, పార్టీని గెలిపించే వ్యక్తినే అధ్యక్షుడిని చేయాలి, వాస్తవం అది. ఎంపీ ధర్మపురి అరవింద్. బీఆర్ఎస్ ను దగ్గరకు రానియబోమని కేసీఆర్ కేటీఆర్ కవిత అంటే ట్రిపుల్ కే బ్యాన్ విధించామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పేసి ఆయన క్లియర్ కట్ చెప్పేసి. ఇప్పుడు వాస్తవంగా ఈ పార్టీని గెలిపించే నాయకుడికి అధ్యక్ష పదవి ఇవ్వాలంటున్నారు. కిషన్ రెడ్డి అద్దు అంటున్నాడు, ఆయనకి ఇచ్చేసింది. ఇటువంటి యంగ్ డైనమిక్ లీడర్ కి ఇస్తే ఇంకా ముందుకు పోయే ఆస్కారం ఉంది. ఇప్పుడు బండి సంజయ్కి ఎలాగ మళ్ళీ కేంద్ర మంత్రి పదవి ఉంది కాబట్టి. మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. కోల్కతా ఘటనలో మమతా బెనర్జీని దోషిగానే చూస్తాం, ఆమె నైతిక బాధ్యత వహించాల్సిందే. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. గ్రేట్ అసలు నిజంగా ఇది గ్రేటే అన్న. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఇదే గనుక బీజేపీ ఉన్న రాష్ట్రంలో గనుక చేస్తే వీళ్ళు ఇప్పటికే ప్రతి రాష్ట్రంలో పెద్ద ఎత్తున బ్యానర్లతో పాటు ర్యాలీలు నిర్వహించే వాళ్ళు ఎర్రజెండా పార్టీ వాళ్ళు. అక్కడ ఉంది మమతా బెనర్జీ కాబట్టి సైలెంట్ గా ఉండి ఇప్పుడు మెల్లగా మాట్లాడుతున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి, విద్యా సంస్థల్లోనూ అవగాహన సదస్సులు నిర్వహించాలి, రోడ్డు ప్రమాదాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేస్తున్న వ్యాఖ్యలు. 100 రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు చేశాం, రాష్ట్రంపై 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పు కాంగ్రెస్ చేయడం లేదు, ప్రచారం కోసం 1000 కోట్లు వృధా చేశారు. నా ఇల్లు బఫర్ జోన్ లో ఉన్నట్లు నిరూపించాలి. కేటీఆర్ హరీష్ రావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరిండు. కొత్త టేబంట తెచ్చుకోండి, కొలవండిగా. జిహెచ్ఎంసీలో బదిలీల పర్వం, ఒకేసారి 21 మంది కమిషనర్ల ట్రాన్స్ఫర్, ల్యాండ్ స్టాండింగ్ అధికారులకు స్థానచలనం, ఉత్తర్వులు జారీ చేసిన ఆమ్రపాలి. ఇక ఉక్రెయిన్ లో మోదీ తొలిసారి ప్రధాని పర్యటన. ఇక జెలెన్స్కీతో ఆత్మీయ ఆలింగనం. రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళులర్పించిండు. జైల్లో కులాన్ని బట్టి పని, మానసికంగా వేధించిండ్రు, ఆసుపత్రికి తీసుకెళ్తారు. అచ్చా వైద్యులు పట్టించుకోరు, ట్రీట్మెంట్ చేయరు, 10 ఏళ్ళు చీకటిలో గడప, మా తల్లి చివరి చూపు చూసుకోలేకపోయా. ప్రొఫెసర్ సాయిబాబు, ఇది టూ మచ్. ఇది చాలా బాధాకర విషయం. జైల్లో కులాన్ని బట్టి పని, ఆ తర్వాత స్థలం ఇస్తున్నారని ప్రొఫెసర్ సాయిబాబా తెలిపారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు అనుబంధం నిర్వహించినటువంటి మీట్ ది ప్రెస్ లో శుక్రవారం ఆయన మాట్లాడిండ్రు. జైల్లో శారీరక ఇబ్బందులే కాకుండా కుల వ్యవస్థ కనిపించిందన్నారు. ఖైదీలకు డ్రైనేజీ, మరుగుదొడ్లను శుభ్రపరిచే పనులు వారి కులాలను బట్టి ఇస్తున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లు జైల్లో తనకు చీకటి రోజులు నడిచాయని, ఇక్కడి అధికారులు చిత్రహింసలకు గురి చేసే పరిస్థితులు ఏర్పడినాయని చెప్పి చైర్లో ఉండి నడవలేని పరిస్థితిలో ఉండి సెంటర్ 10 సంవత్సరాలు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన అక్కడ ఢిల్లీలో. నేపాల్లో ఘోర ప్రమాదం, నదిలో పడిన బస్సు, 14 మంది మృతి, పలువురికి గాయాలు. 10 ఏళ్ల పాటు జైలు వేసింటే ఇప్పుడు మన నిర్దోషి అంటే ఇప్పుడు అయిపోయింది. ఇచ్చాంతరం చూద్దాం ఒకసారి. వారు గోడ మీద గుంట రెక్కలు రైతన్నా, వారి మాటలు నమ్మకు రైతన్నా అని చెప్పేసి
పార్టీల కాంగ్రెస్ మధ్య పార్టీ, రుణమాఫీలో ఇంకా కొంచెం సెటరికల్ గా రావాలి కాంగ్రెస్ బీఆర్ఎస్. ఇది ఇట్లా ఉంటే రోడ్డు భద్రతది టీపీసీసీ ఫైనల్ ఎవరికి వస్తుంది? జిహెచ్ఎంసీలో బదిలీల పర్వం, అన్ని డిజైన్లు మార్చాల్సిందే. ఒకసారి ఫోకస్ లో కుల గణనలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరేందో స్పష్టంగా ఒక ఆర్టికల్ సుధాకర్ సకినాల కులగణన చేయాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ కోరడం ఒక ఎత్తు అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పాలకుల ద్వంద్వ వైఖరి ప్రదర్శించడంతో అర్థం ఉందా మరేందో అని బలహీన వర్గాలు నిలదీస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికల ముందు కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లోని ప్రధాన అంశంగా కులగణన చేసి స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ పెంచుదామన్న హామీ విస్మరించడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతికి అద్దం పడుతుంది అని చెప్పేసి సకినాల సుధాకర్ పటేల్. కచ్చేరికాడి ముచ్చట్లు మట్టయ్య మామ గీ ముచ్చట తెలుసా అని. ఏ ముచ్చట మహేష? మన తెలంగాణలో జనం పనిపాట లేకుండా ఏది పుక్కటికి వస్తుంది, ఎవరిస్తారు అని ఎదురు చూసుకుంటా ఊళ్ళలో కూర్చుంటున్నారట. అట్నా దేశంలో ఒక్కొక్క రాష్ట్రం జనంకు ఏదో పని వంట పట్టించుకొని రాష్ట్రాలు తిరిగి ఉపాధి పొంది పిల్లా జిల్లాలను సాదుకుంటారట. ఏ రాష్ట్రంలో ఏ ఫ్రీ ఉందో చూసుకోవాలి. ఒకసారి నేటి మాట చూద్దాం. తెలంగాణకు సుస్థి చేసింది. రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణ కారణాల దృష్ట్యా చాలా మంది జలుబు, కీళ్ళ, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వైరల్ జ్వరాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. నెరికి చిన్నపిల్లలైతే తట్టుకోలేకపోతున్నారు. ఏ ప్రభుత్వ ఆసుపత్రులను చూసినా సందు లేదు. ఒక్క బెడ్కు 2 రోగులను పడుకోబెట్టు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో సరిపోయేంత డాక్టర్లు లేక ఆసుపత్రి సిబ్బంది కూడా వైద్యం అందిస్తున్నారు. ఇక ఆయన అందించట ఆయన అటు ఇటు వేటలు. పేషెంట్ల రద్దీతో కార్పొరేట్ హాస్పిటల్స్ మాత్రం కిక్కిరిసిపోతున్నాయి. బ్లడ్ టెస్టులు, స్కానింగ్ల పేరుతో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నాయి. రేపటి ఎన్నికల నిధుల కోసం, పార్టీల విరాళాల కోసం మౌన దీక్షలో ఉన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వాస్తవం ఇది. ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోవాల్సిన రాజకీయ నాయకులు వరంగల్లో మెడికోవర్ ఆసుపత్రి ఓపెనింగ్ కు వెళ్ళలేదు. ఏం చెప్తాం? సమరంలో బీసీ న్యాయవాదులే కీలకం అని చెప్పేసి బీసీల హక్కుల కోసం బీసీ న్యాయవాదులు అనే సిద్ధాంతంతో ఈ నెల 25న హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లోని జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ ఆడిటోరియంలో జరుగు ఓబీసీ న్యాయవాదుల సదస్సుకు న్యాయవాదులు భారీగా సంఖ్యలో హాజరయ్యి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం 3,22,53,862 నగదుగా ఏర్పడింది. అమ్మతనంతో ఆటల సమాజమా సిగ్గుపడు. ప్రసవ వేదనతో రాత్రి వేళ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇంత నిర్లక్ష్యంగా చూసిరట. తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏడున్నాయి రేషన్ కార్డు? ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒక్కసారి దిశ చూద్దాం. భారత్ ఎల్లప్పుడూ శాంతి పక్షమే, శాంతి చర్చలకు సాయం చేస్తాం. ఉక్రెయిన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు నివాళులు. మోడీని ఆలింగనం చేసుకుని ఉద్వేగానికి గురైన జెలెన్స్కీ అనే కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి. నిన్న భారత్ తలుచుకుంటే యుద్ధం ఆగిపోతుందని వ్యాఖ్య చేశారు. భారత్ అనుకుంటే అవుతుందని అంటున్నా. మ్యారేజ్ వర్సెస్ లివ్ ఇన్ అంట. సహజీవనానికే యువకులు ఓటేస్తున్నట్టు ఎక్కువ. దీని వల్ల లాభాలేంటి, నష్టాలేంటి? పుట్టే పిల్లలకు లీగల్ హక్కులు ఉంటాయా? ఇవాళ ఉదయం 11 గంటలకు ఉంటదంట. పెళ్లి అవసరం లేదంట. పెళ్లి లేదు, బిల్లు లేదు, ఇద్దరు కలిసి ఉంటారు. పిల్లలు కూడా కొడతారు వాళ్ళకు. పుడితే మరి వాళ్ళకు నిజంగా మరి హక్కులు ఉంటాయా, ఉండయా? అసలు పరిస్థితి ఏంది? మళ్ళీ వీళ్ళ పెళ్లి సంగతి ఏంది, వీళ్ళ కథ ఏంది? అలా వాళ్ళని ఎవరు చూసుకోవాలి? ప్రభుత్వం చూసుకోవాలన్నా, పిల్లలు చూసుకోవాలన్నా, వీళ్ళు చూసుకోవాలన్నా? వాళ్ళ వేరే పెళ్లి చేసుకుంటారా? ఎట్లయితుంది, ఏం కథ అనే దానిపైన ప్రత్యేక కథనం వేస్తుందంట. ఇంటర్నల్ కేబుల్ టీవీ కనెక్షన్లు రాష్ట్రంలో 93 లక్షల ఇండ్లకు అందించే ప్లాన్. 1779 కోట్ల సాయం అందించండి చేయండి. టీ ఫైబర్ ను భారత్ నెట్ 3గా మార్చండి. దాని ద్వారా అన్ని జిల్లాలకు ఈ గవర్నెన్స్ సిటిజన్ సర్వీస్ అందించవచ్చు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యకు రేవంత్ రెడ్డి రిక్వెస్ట్. జాతీయ అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు మా రాష్ట్రానికి ఛాన్స్ ఇవ్వండి. కేంద్ర మంత్రి మాండవీయకు ప్రతిపాదనలు. ఇంటర్నెట్ తర్వాత కేబుల్ టీవీ కనెక్షన్లకు సంబంధించి 300కే ఇస్తారంట కనెక్షన్. ఇక ఈస్ట్ హైదరాబాద్ లో ఐటీ పార్క్ రియల్ రంగంపై కస్టమర్లకు అనుమానాలు, అపోహలు. అన్ని రంగాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం. మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు క్రెడాయి ప్రాపర్టీ షో ప్రారంభించింది నిన్న. ఉక్కు కౌగిలి నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి. ప్రజా ఉద్యమాలే నాకు చదువును, చైతన్యాన్ని నేర్పాయి. మహారాష్ట్ర జైల్లో కుల వ్యవస్థ. జైళ్లకు వచ్చిన రౌడీలు తొందరగానే బయటికి. ప్రజా ఉద్యమంలో పాల్గొన్న వారికి చిత్రహింసలు తప్పట్లేదు. మీట్ ది ప్రెస్ లో ప్రొఫెసర్ అది వాస్తవం. నిజంగా ఏమైనా పోరాటం చేస్తే లేకపోతే ప్రజల కోసం మాట్లాడితే వాళ్ళని తీసుకొని లోపలేస్తే ఏం లాలనే ఉంటారట. అది మాట్లాడే నక్సలైట్లకు సంబంధించిన ఇష్యూలో
బఫర్ జోన్ లో ఉంటే నా ఇంటిని కూల్చేయండి. కేటీఆర్ హరీష్లకు మంత్రి పొంగులేటి ఛాలెంజ్ విసిరిండు. ఇక స్పీడ్ మిషన్ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక, 19 రకాల ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్. ఇకపై ప్రతి నెలా ముఖ్యమంత్రి సమీక్ష, సంబంధిత అధికారులతో ప్రోగ్రెస్ రివ్యూ, నిర్దిష్ట గడువులోగా కంప్లీట్ చేసే టాస్క్ అంట. ఇందుకోసం శాఖల్లో ప్రత్యేక మెకానిజం కూడా పనిచేస్తుంది. ఇక బీసీకే పీసీసీ చీఫ్ త్వరలో ప్రకటన చేయనున్న ఏఐసీసీ పరిశీలనలో మహేష్ కుమార్ గౌడ్, మదియాష్కి గౌడ్. విడివిడిగా అభిప్రాయాల సేకరణ, కేబినెట్ లో ఖాళీల భర్తీపైన విస్తృత చర్చ, సామాజిక సమీకరణలపైన సుదీర్ఘ కసరత్తు. ఈ నెలాఖరికి మంత్రివర్గ విస్తరణకు ఛాన్స్. రీసెంట్లీ ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మదియాష్కి గౌడ్ కు ఎవరికి వస్తుందో చూడాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది మాత్రం మదియాష్కి గౌడ్ వైపు, అంటే సీనియర్ కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు మదియాష్కి గౌడ్ వైపు ఉన్నట్టు తెలుస్తా ఉంది. వాళ్ళ అభిప్రాయం, పర్సనల్ అభిప్రాయం. రుణమాఫీకి మొబైల్ యాప్ నేరుగా రైతుల ఇండ్లకి వ్యవసాయ అధికారులు వచ్చిన ఫిర్యాదులు యాప్లో అప్లోడ్ చేసుకోవచ్చంట. వీలైనంత తొందరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నారు. మెడికోమ్ మృతదేహంపై 2 డాక్టర్ల వేలిముద్రలు, 4 వైద్యుల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డు. కోల్కతా ఘటన కేసులో నిందితుడు సంజయ్కి 14 రోజుల రిమాండ్. ఈ రిమాండ్లు విధించి ఏసి పడేయడానికి ఒకటేసారి ఇద్దరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ వచ్చే నెలలో 3% పెంచే ఛాన్స్ ఉందంట. సిఎన్బిసి టీవీ 18 నివేదిక. అనిల్ అంబానీకి 25 కోట్ల ఫైన్, ఆయనతో పాటు మరో 24 సంస్థలపై 5 ఏళ్ల నిషేధం, నిధుల మళ్లింపు ఆరోపణలపై సెబీ చర్యలు. ఆరోపణలపైనే 27 మంది దుర్మరణం, నేపాల్ నదిలో పడిపోయిన బస్సు అంట. పాపం ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి పల్లవి చూద్దాం. పల్లవిలో కొంచెం మంచిగా వస్తున్నాయి కథనాలు. చట్టబద్ధత రాకముందే చుట్టుముట్టిన సమస్యలు. హైడ్రా ముందుక వెనక్క. ఇటీవల గండిపేట వద్ద హైడ్రా కూల్చివేతలు, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై పలువురు కోర్టుకు. భారీ నిర్మాణం నేలమట్టం చేయడంతో ఓ సీనియర్ నేత కన్నెర్ర నేరుగా రాహుల్ గాంధీకి ఫిర్యాదు. సీఎం రేవంత్ కు ఫోన్ చేసిన ఏఐసీసీ అగ్రనేత. కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లనే ముందు పడగొట్టాలన్న కేటీఆర్. దీంతో సొంత పార్టీ మంత్రులు, నేతల నుంచి వ్యతిరేకత. ఇటు స్టేట్, అటు హైకమాండ్ నుంచి రేవంత్ కు ప్రెజర్. హైడ్రా ముందుకెళ్తుందా, పురిట్లోనే గొంతు నులుముతారా? మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీనిపైన చర్చ. హైడ్రా చర్యల్ని ఆసక్తిగా గమనిస్తున్న ప్రజలు. ఎట్లయితే ఇంకా అసలు ముందుకు పోతుందా, వెనక పోతుందా, ఏమైతుందని చెప్పేసి ఒక కథనం వేసింది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దూకుడుతో ప్రముఖుల గుండెల్లో రైలు పల్లెగెడుతున్నాయి. అయితే తమ ఫామ్ హౌజులు, విలాస భవనాలు ఎక్కడ నీలమట్టం అవుతాయన్న ఆందోళన మొదలైంది. దీంతో హైడ్రాకు బ్రేకులు వేసే ప్రయత్నాలు ముమ్మరంగా అవుతున్నాయంట. హైడ్రాకు చైర్మన్ గా ఉన్న సీఎం రేవంత్ కు ప్రభుత్వంలోని మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు సహా పలువురు ఫిర్యాదులతో ఢిల్లీలో ఏఐసిసి హైకమాండ్ నుంచి కూడా కాస్త ఒత్తిడి పెరుగుతుందట. మరి ఎట్లా ముందుకెళ్తుందా, వెనక్కి వెళ్తుందా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక మంత్రుల కాడ నుంచి మొదలు పెడితే అందరూ ఈ రాజకీయ నాయకుల ప్రతి ఒక్కరిది ఏదో కూడా అక్రమ నిర్మాణాలు ఉంటూనే ఉంటాయి. కూల్చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది నిజంగా ముందుకెళ్తే. ఇక చర్యలు, దౌత్య మార్గాల ద్వారానే ఉక్రెయిన్ రష్యా వివాదాన్ని పరిష్కరించుకోవాలి. ఇందుకు ఇరు దేశాలు సంప్రదింపులు జరపాలి. ఇందుకోసం అన్ని విధాల సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు. 2 దేశాలు చర్చించుకోవాలి. చర్చలతోనే శాంతి స్థాపన. అందుకు భారత్ పూర్తిగా సహకరిస్తుంది. జెలెన్స్కీతో ఉక్రెయిన్ ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య 4 ఒప్పందాలు జరిగినాయి. 2 దేశాలు చర్చించుకోవాలని చెప్పి చెప్తున్నాడు ఆయన, సూచించిండు. హీరో రవితేజ కంట షూటింగ్ లో గాయాలైనాయంట. పాపం ఏమైందో. కుర్చీలోనే మహిళా డెలివరీ ఘోరం. కోల్కతా రేప్ నిందితుడికి 14 రోజుల జ్యుడిషియరీ కస్టడీ విధించిందట. ఇక పాలిగ్రాఫ్ పరీక్షలకు కోర్టు అనుమతి. క్యాంపస్ ఖాళీ చేస్తున్న డాక్టర్లు, మాజీ ప్రిన్సిపల్ అవినీతి పైన దర్యాప్తు చేస్తున్నట. ఇక మోదీ తర్వాత సెకండ్ ప్లేస్ తో అమిత్ షానే అని ఒక కథనం వచ్చింది. మీరు సహకరిస్తే 300కే ఇంటర్నెట్ ఇస్తాం, కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలు అందిస్తాం. 93 లక్షల గృహాలకు ఫైబర్ కనెక్షన్స్ మా టార్గెట్. కేంద్ర మంత్రి సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఛాన్స్ ఇస్తే కామన్వెల్త్, ఏషియా గేమ్స్ నిర్వహిస్తాం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హైదరాబాద్ లో పెట్టండి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు సీఎం విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇక ఓల్డ్ సిటీలో మెట్రో భూసేకరణ ప్రారంభం. 1200 ఆస్తులపై ప్రభావం అంట. మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి అంటుండు. ఇక 3Dలో వీక్షించేలా హైడార్ డ్రోన్ సర్వే చేసినట్లు వెల్లడి. భూసేకరణ ప్రక్రియ 8 నెలల్లో పూర్తికి కనీసం ఇప్పుడన్నా ఓల్డ్ సిటీ బాగు చేయండి. 10 సంవత్సరాల కాలు కూడా పెట్టలే, ఏలు కూడా పెట్టలే ఓల్డ్ సిటీలో.
పిసిసి చీఫ్ బీసీకా ఎస్సీకా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైనట్లు ప్రచారం. సీట్లలో అన్యాయం జరిగింది, మాకే పిసిసి ఇవ్వాలంటున్న మాదిగలు ఢిల్లీకి వెళ్లే ముందు రేవంత్ కు రెఫరెండం సమర్పించిండ్లు. ఇట్లా ఉంటే అక్రమం అని తేలితే నా ఇల్లు కూల్చేయండి. హైడ్రాను మంచి ఉద్దేశంతో తెచ్చాం. కేసీఆర్ ప్రభుత్వంలో మేము మోసం చేయట్లేదు. ఇతర ఖర్చులన్నీ తగ్గించుకొని రుణమాఫీ చేస్తున్నాం. ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు విడుదల చేశాం. త్వరలోనే 12,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తాం. గత ప్రభుత్వంలో ప్రచారం కోసం కోట్లు ఖర్చు చేస్తలేం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్. ఆయన అట్లా ఉంటే కేటీఆర్ ఏమంటున్నాడు చూద్దాం. మా దగ్గర సాటిలైట్ మ్యాప్స్ ఉన్నాయి. పొంగులేటి కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్. ఎఫ్టీఎల్ బఫర్ లో ఉన్న నిర్మాణాలను కూల్చాలి. పొంగులేటి వివేక్, కేవీపీ, మాదియాష్కి గౌడ్, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నేతల భవనాలు కూల్చి సామాన్యుల వద్దకు రండి. మీరు సామాన్యులా? సీఎం రేవంత్ రెడ్డికి సీఎం రేవంత్ ఢిల్లీకి 20 సార్లు పోయిండు. దమ్ముంటే రుణమాఫీపై పల్లెకు రావాలని సవాల్ విసురుతా ఉన్నారు. ఇక బ్రిడ్జ్ పత్రిక కథనంపై సమాధానం చెప్పాలి. సోనియా నివాసానికి రఘునందన్ రావు, రాహుల్ పెళ్లి కథనంపై స్పందించాలని డిమాండ్. ఈయన పెళ్లి ఆయన పర్సనల్. ఇది పల్లవిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. యుద్ధానికి ముగింపు పలకండి, ఇంకెంత మాత్రము సమయం వృధా చేయొద్దు. రష్యా ఉక్రెయిన్ కు ప్రధాని మోడీ పిలుపు. కూర్చొని మాట్లాడుకోవాలని హితవు. శాంతి యత్నాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమని ఉద్ఘాటన. జెలెన్స్కీతో విస్తృత స్థాయిలో మోడీ చర్చలు జరిపిండు. ఉక్రెయిన్లో ముగిసిన సుడిగాలి పర్యటన. ఇట్లా ఉంటే అచ్చంగా జిరాఫీలా అకస్మాత్తుగా చూస్తే జిరాఫీలా కనిపిస్తున్న ఈ చిత్రం ఒక పెయింటింగ్. జంతువుల బొమ్మలను చెట్లపై వేస్తూ ట్రీ ఆర్ట్ పేరుతో పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఓయూ లైబ్రరీలో పనిచేస్తున్న పర్యావరణ ప్రేమికుడు వెంకన్న చెట్లను పరిరక్షించాలనే ఆలోచనతో ఆయన వేస్తున్న ట్రీ ఆర్ట్ పెయింటింగ్ విశేషంగా ఆకట్టుకుంటుంది. నిన్న మంచిగా ఆర్ట్ అంటే ఎవరు నమ్మలేకుండా ఉన్నది. ఇక పదవుల కసరత్తు కొలిక్కి 2-3 రోజుల్లో పిసిసి అధ్యక్షుడి పేరు ఖరారు. అడ్డూరి లక్ష్మణ్, మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయక్లతో ఒకరికి ఛాన్స్ అంట. పిసిసి అయ్యాక మంత్రివర్గ విస్తరణ పైన నిర్ణయం. ఢిల్లీ పెద్దలతో రేవంత్ తర్వాత బట్టి ఉత్తమ్ సమాలోచనలు చేస్తా ఉన్నారు. ఎవరికి వచ్చినా ఒక బీసీకి వచ్చే ఆస్కారం ఉంది. మరి ఒకవేళ ఇది చెక్ పెట్టి అడ్లూరి లక్ష్మణ్కి ఏమన్నా ఇస్తారా, లేదంటే బలరాం నాయక్ రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా వింటారు కాబట్టి బలరాం నాయక్ ఏమన్నా వచ్చే ఆస్కారం ఉందా చూడాల్సిన అవసరం ఉంటుంది. టీ ఫైబర్ కు 1779 కోట్ల వడ్డీలని రుణం ఇవ్వండి. స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయండి. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రాలు ఇచ్చింది నిన్న. ఇక వేగంగా ప్రగతి పరుగు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం స్పీడ్ వ్యవస్థనంట. 19 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి. సీఎం చొరవతో శ్రీకారం. ఇలా ఉంటే నిల్వ చేసిన వారి పంట పండుతుంది. డిమాండ్ పెరగడంతో అధిక ధరలు. వ్యవసాయ మార్కెట్లోనూ అన్ని ఉత్పత్తులకు మద్దతు ధర అధికంగా ఉన్నదంట. కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు కదా, అప్పుడు డబ్బులు ధర లేదు, ధర కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు. ఇప్పుడు కొంచెం వేరుశనగకు 5,800 రూపాయలు ఉంది క్వింటల్ కు. పసుపు 12,225 ఉన్నది. మిర్చికి 18,000 ఉంది పోయిగా పంట పండినట్టే. రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట తదితర ప్రధాన మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తులకు ప్రస్తుతం లభిస్తున్న ధరలు ఇవంట. ఇది ఇట్లా రేట్లు ఉన్నాయంట. మంచిగా కొంచెం నిల్వ వేసుకుంటే రేట్లు ఎక్కువ పెరుగుతాయంట. ఇక వేగంగా ప్రగతి పరుగు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం స్పీడ్ వ్యవస్థ. 19 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి. సీఎం చొరవతో శ్రీకారం. పొరుగు రాష్ట్రాలకు రేషన్ బియ్యం అంట. ఇక్కడ 12 నుంచి 15 రూపాయలకు కొని అక్కడ 23 రూపాయలకు విక్రయం. నిత్యం 1000 క్వింటాలు తరలిస్తున్న ధరలు. మహారాష్ట్రలో బియ్యం సేకరణకు ప్రత్యేకంగా దుకాణాలు కూడా వచ్చినాయి. నిజంగా రేషన్ బియ్యం 90% ప్రజలు తినట్లేదు, తీసుకుంటున్నారు. 10 రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు. ఈ వ్యవస్థ దళారులు బాగుపడుతున్నారు, కానీ ఈ వ్యవస్థ ద్వారా సర్కార్కు వేస్ట్ గా డబ్బులు వృధా అవుతున్నాయి. దళారులు బాగుపడుతున్నారు, ప్రజలకు మాత్రం ఉపయోగించట్లేదు. నిజంగా ఎవరైతే రేషన్ బియ్యం తింటున్నారో వాళ్ళకు 10 కిలోలు ఎక్కువ ఇవ్వండి. నదిలోకి దూసుకెళ్లిన బస్సు. నేపాల్లో 27 మంది భారతీయుల దుర్మరణం అని చెప్పేసి ఒక వార్త. అక్రమ నిర్మాణాలు కూలుతాయనే హైడ్రాపై బురద. ఒక్క ఇటుక ఎఫ్టీఎల్ లో ఉన్న నా ఫామ్ హౌస్ మొత్తాన్ని కూల్చేయండి. కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి పొంగులేటి సవాల్. రాండి గట్టే పట్టుకోండి, ఎంతమంది వస్తారు. ఇక పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు. బఫర్ జోన్ లోని చెరువులు ఎలా పూడ్చాలో శాటిలైట్ చిత్రాలు ఉన్నాయి. భారత కార్యం మరి ఏం చేసిన మరి పీక్నారా ఇప్పటి వరకు గడ్డి అంటారు పబ్లిక్. బీటెక్ సీట్లకు స్పాట్. సిఎస్సి సంబంధిత సీట్లు మిగిలేలా యాజమాన్యాల వ్యూహం. స్లైడింగ్ తర్వాత వాటిని అమ్ముకునేందుకు ప్రణాళిక. ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఒక్కొక్క సీటు
ఇక కొన్ని కాలేజీలు ఉన్నాయి. ఒక సిఎస్సి సీటు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో కావాలంటే 14 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయలు ఓన్లీ డొనేషన్ల తీసుకుంటున్నాయి. దీనిపైన మన రాష్ట్ర సర్కార్ పట్టించుకోరు. ఫీజు రెగ్యులేటరీ యాక్ట్ ఉండాలి 100%. దానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం అన్నారు, ఏం లేదు, సపడే కూకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పేదలకు, తర్వాత పేద తల్లిదండ్రులకు అన్యాయం జరుగుతూ ఉంది, పేద విద్యార్థులకు అందరి ద్రాక్షలాగా మారిపోతూ ఉంది చదువు. కాబట్టి 100% ఈ ఫీజు నియంత్రణ అనేటువంటిది 100% యాక్ట్ ఉండాలి. దానికి సంబంధించి ఒక నియంత్రణ ఉండాలి. పాఠశాల స్కూళ్ళల్లో ఎంత ఉండాలి ఫీజు, తర్వాత ఏది కాలేజీలలో, జూనియర్ కాలేజీలలో ఎంత ఉండాలి, డిగ్రీ కాలేజీలో ఎంత ఉండాలి, ఇంజనీరింగ్లో ఎంత ఉండాలి, మెడికల్ కాలేజీలో ఎంత ఉండాలి, ఇదంతా కూడా ఒక లెక్క ప్రకారం ఉంటే లెక్క ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా ఓడి దోసినట్టుగా వాడు దోసుకుంటే పరిస్థితి ఏంది? అసలు పేదోళ్ళకి మాత్రం చదువు అందకుండా పోతా ఉంది. అందుకనే ఉచిత విద్య వైద్యం ఉంటే ఇవన్నీ కూడా పైసలు ఇవంతా కథ ఉండదు లెక్క. ఈ రెండు మీద ఉచిత విద్య ఉచిత వైద్యం మీద ఫోకస్ చేయండి. ఈమె ఎట్లా రాసుకొచ్చింది చూడు, రేవంత్ రాజకీయ హైడ్రామా అని రాసుకొచ్చింది. రేవంత్ రాజకీయ హైడ్రామా, ఇందులో ఒప్పేది ఫోటోలు వేయకపోతే ఇందులో ఒప్పేది తప్పేది కూడా. ఫోటోలు కనిపిస్తున్నాయి ఏమన్నా? ఏం లేదు, ఉటీనే. ఇలా తప్పేంటి, ఇలా ఒప్పేంటి, ఇలా జలాశయం అని రాసుకొస్తుంది. మొత్తం బ్లర్ చేసి ఫోటోలే దొరికాయి. ఆహా, హిమాయత్ సాగర్ సమీపంలో పొంగులేటి ఫామ్ హౌస్. ఇప్పుడు ఒకటి అయిన తర్వాత ఇంకోటి అయిన తర్వాత ఆయన ఎప్పుడు క్లియర్ గా కూల్చేసుకోరు అబ్బాయి, టేప్ తెచ్చుకొని కొలుసుకోమంటుండు. కొలుసుకోరు ఒకసారి టేప్ తెచ్చి. వీటిని కూల్చే దమ్ముందా? ఉన్నదనే చెప్తారు ఆయన. ఇక అనిల్ అంబానీపై సెబీ వేట్ ఒకటి, తర్వాత ఏసీబీకి చిక్కిన డిప్యూటీ సిటీ. 2 ఎకరాలలో ఉంది పొంగులేటి సీన్ అనేది ఫామ్ హౌస్. రాసుకొచ్చింది. ఆమె ఇష్టం వచ్చినట్టు రాస్తుంది. ఆమె రాసిన వాస్తవాలు ఉంటాయి, అన్ని లంగమాటలు రాస్తారు. 2 లక్షల పైన రుణాలకు కట్ ఆఫ్ డేట్, గడువులోపు 2 లక్షల మీది మొత్తం చెల్లిస్తేనే మాఫీ. ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు కదా, దాంట్లో ఏమున్నది? దశల వారిగా 2 లక్షల పైన మాఫీ చేస్తామని చెప్పి అంటుంది. ఇక మాఫీ మంటలు అని చెప్పేసి, మంటలు లేదు బింటలు లేదు, మీరు అప్లై చేసుకోరు. చాలా మంది నిన్న పోయొచ్చిండట, బ్యాంకుల కాడికి పోయినరు, తర్వాత ఇక్కడ ఏది అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసిండ్రు, కొంతమంది కలెక్టర్లు కూడా కలిసిండ్రు. కలిసిన వాళ్ళకు మ్యాక్సిమం చాలా మందికి పరిష్కారం లభించిందంట. వాళ్ళు మీకు ఇట్లున్నది పరిస్థితి అంటే, అరే ఇట్లుంటే ఇట్లా వేసుకోండి అని చెప్తున్నారంట. చెప్పి వాళ్ళకి అందరికీ కూడా రుణమాఫీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులందరికీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది, అదంతా కూడా జరుగుతూ ఉందంట. కాబట్టి వీళ్ళ మాటలు లంగమాటలు పట్టుకొని పోతే మాత్రం ఇక అన్యాయం. రుణం కోసం పోయి హఠాత్ మరణం, దాడి చేస్తే తిప్పి కొడతాం. ఈ ఫోటోలు కూడా కరెక్ట్ అయ్యారండి వీళ్ళు. మస్కనే ఉన్నది మొత్తం. ఇప్పుడు జర్నలిస్టులపై దాడులు జరిగినాయి సార్, ఫోటో అన్న కరెక్ట్ అయ్యాలి కదా. జర్నలిస్టులపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు జరిగినాయి. అప్పుడు మన మీద దాడులు ప్రత్యేకంగా దాడులు చేపిస్తారు కదరా నాయన, మీరే ఏమైనా ఉండాలి ఏమైనా అది ఇది సిగ్గు ఇంకేమన్నా. కార్లకు నెంబర్ ప్లేట్లు తీసేసి మాస్కులు కట్టుకొని పెద్ద పెద్ద రాడ్లు పట్టుకొని పోలీస్ ఆఫీస్ పైన దాడి చేసి పోయి మళ్ళా వాడే ఉల్టా మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేస్తే మా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేసి చెర్లపల్లి జైలుకి పంపించారు. మనం చేసే కంప్లైంట్ కి ఇంతవరకు చర్యలు లేవు. ఇటువంటి లంగలు ఇప్పుడు మళ్ళా దాడి జరిగిందని చెప్పేసి వస్తున్నారు ఇటువంటి లెక్కలు. కాబట్టి అర్థం చేసుకోండి. ఇక హైడ్రా